హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో అసలు చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. సోనీ తీసుకోవాలా, ఎల్జీ తీసుకోవాలా, సామ్సంగ్ తీసుకోవాలా, వీటిలో అసలు ఏ టీవీస్ బాగున్నాయి, ఏవి తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనేది చాలా మందికి డౌట్ అయితే ఉంది. అందుకోసమే నేను ఈ వీడియోని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. యూట్యూబ్లో మీరు ఎక్కడ చూసినా కానీ మీకు ఏ మోడల్స్ తీసుకోవాలి ఏంటి అనేది ఒక్కో కంపెనీలో ఎక్కడ మీకు వీడియో అయితే ఉండదు. సో మన ఛానల్లోనే వస్తుంది, చూడండి. అండ్ మీకు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను. సో వీడియోని లైక్ చేయండి, కింద మీకు హైప్ బటన్ వస్తుంది, హైప్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయితే అవుతుంది. అండ్ మీరు కనుక ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంట్రెస్ట్ ఉన్నారు, జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో ఏ లూట్ డీల్ వచ్చినా కానీ మీకు అక్కడ వేస్తూ ఉంటాను. పర్సనల్గా నేనే వేస్తుంటాను. మంచి లూట్ డీల్ అయితే మాత్రమే వేస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే పక్కన మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, దాన్ని స్కాన్ చేసి మీరు డైరెక్ట్గా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్ది, మీరు అక్కడి నుంచి అయినా జాయిన్ అవ్వచ్చు. లేదు మీరేమన్నా నా నుంచి ఒక సజెషన్ కోరుకుంటున్నారు, అది ల్యాప్టాప్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ, టీవీ కానీ, అది ఏదైనా సరే, మొబైల్ కానీ ఏదైనా సరే ఒక సజెషన్ కావాలి అని అనుకుంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్ని వాట్సాప్ అయితే పింగ్ చేయండి, మీకు అక్కడి నుంచి నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక మనం ఫస్ట్ సామ్సంగ్ లో బడ్జెట్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి సామ్సంగ్ నుంచి హెచ్డి ఎల్ఈడి టీవీ అయితే ఉందన్నమాట. ఇది మనకి వాయిస్ అసిస్ట్తో రావడం జరుగుతుంది. HDR10+ సపోర్ట్ అయితే చేస్తుంది. మీ బడ్జెట్ కనుక ఒకవేళ 10,000 రూపాయల నుంచి 11,000 రూపాయల మధ్యలో ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఇది మీకు బెస్ట్ టీవీ అయితే అవుతుందన్నమాట. సో దీని ప్రైస్ రెగ్యులర్గా మనకి 12,000 రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు మనకి 10,790 రూపాయలకి అయితే వస్తుంది. ఖచ్చితంగా మీరు బడ్జెట్ అనేది మీకు స్ట్రిక్ట్లీ ఒక 11,000 రూపాయల మధ్యలో ఉంది అనుకుంటే ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. తర్వాత మళ్ళీ ఇది డైరెక్ట్గా మీకు 12,000, 12,500 దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ విజన్ QLED ఉంటుంది. ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో అవి మాత్రమే బెస్ట్ మోడల్స్, గుర్తుపెట్టుకోండి. అదర్ దెన్ దట్ నేను అక్కడ రికమెండ్ చేయట్లేదు. అవి మాత్రం మీకు ఖచ్చితంగా బెస్ట్ టీవీస్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పబోయే కూడా మీరు ఒకవేళ వీటిని పర్చేస్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి పర్చేస్ చేయొచ్చు. లేదు అనుకుంటే పక్కన మీకు ట్యాగ్ బటన్ ఉంది, షాప్ బటన్. సో షాప్ బటన్ మీద క్లిక్ చేయండి. అవన్నీ కూడా ఫ్లిప్కార్ట్ లింక్స్ అనమాట. మీరు క్లిక్ చేసి అక్కడి నుంచి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. సో మనకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. మేక్ ష్యూర్ మన లింక్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో మనకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం సామ్సంగ్ విజన్ AI QLED అయితే ఉంటుందన్నమాట. 4K అప్స్కేలింగ్తో వస్తుంది. 100+ మనకి లైవ్ ఛానల్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. అవి మనకి ఫ్రీగానే వస్తాయన్నమాట. అండ్ లోకల్ ఛానల్స్, హిందీ, ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి దాంట్లో. అండ్ నెక్స్ట్ మనకి ఇది జనరల్గా రెగ్యులర్గా చూసుకున్నట్లయితే మనకి 33,000 రూపాయల వరకు ఉంటుంది. మన సేల్కు ముందు అయితే దాదాపు 38,000 వరకు ఉండేది. ఇప్పుడు మనకి 33,000 వరకు చూపిస్తుంది. అదే ఇప్పుడు మనం దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే 28,240 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా ఇది మీకు ఒక మంచి బ్రాండ్ నుంచి కిల్లర్ డీల్ అయితే అవుతుంది. అసలు మిస్ చేసుకోవద్దు, చాలా మంచి డీల్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ 4K ఇన్ఫినిటీ విజన్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఇది కూడా మనకి 4K అప్స్కేలింగ్తో వస్తుంది. HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. వాయిస్ అసిస్ట్ అయితే ఉంటుంది. అలాగే మీకు 100+ ఛానల్స్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇది కూడా చాలా మంచి టీవీ అయితే అవుతుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 26,000 రూపాయల దగ్గర అయితే ఉంటుంది. ఒకవేళ దీన్ని మీరు ఇప్పుడు పర్చేస్ చేయాలనుకుంటే 22,240 రూపాయలకి అయితే వస్తుంది. సో వెరీ లో బడ్జెట్లో వస్తుంది. ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. లేదు ఇంకొంచెం బడ్జెట్ పెట్టుకోగలను అనుకుంటే సామ్సంగ్ నుంచి మీకు ఇక్కడ విస్టా ప్రో అయితే ఉంటుంది, క్రిస్టా విస్టా ప్రో అయితే ఉంటుంది. సో దీన్ని అయితే తీసుకోవచ్చు. ఖచ్చితంగా మీకు ఇది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. 4K అప్స్కేలింగ్తో వస్తుంది అనమాట. అండ్ చాలా బాగుంటుంది. Tizen OSతో వస్తుంది. OS కూడా మీకు చాలా బాగుంటుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 26,490 రూపాయలు అయితే ఉంటుంది. మనకి ఈ ఫెస్టివల్ సీజన్కి ముందు కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 32,000 వరకు ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి దీన్ని కార్డ్ ఆఫర్తో 23,240 రూపాయలకి అయితే మన ముందుకు తీసుకొచ్చారు. సో ఇప్పుడు నేను ఏవైతే ఆఫర్స్ చెప్తున్నానో ఇవన్నీ కూడా మీరు ఒకవేళ అమెజాన్లో పర్చేస్ చేయాలంటే SBI క్రెడిట్ కార్డ్ కానీ, SBI డెబిట్ కార్డ్ కానీ ఉండాలి. అదే మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలంటే యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కానీ, ICICI క్రెడిట్ కార్డ్ కానీ ఉండాలి. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి మనకి సామ్సంగ్లో ఉన్నటువంటి టీవీస్ అయితే వీటిలో మనకి సైజెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ కూడా లో సెగ్మెంట్లో ఉండేటువంటి సైజెస్ అనమాట. మీకు హై సెగ్మెంట్కి వెళ్ళేటప్పటికి ప్రైజెస్ అన్ని చేంజ్ అయిపోతూ ఉంటాయి. దీంట్లో మనకి అన్ని సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఈ సైజెస్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇండివిజువల్గా ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. లేదనుకుంటే మీకు ఇక్కడ షాప్ బటన్ ఉంటుంది, దాని నుంచి అయినా సరే మీరు పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి LG గురించి అయితే మాట్లాడుకుందాం. సో LG కనుక చూసుకున్నట్లయితే మీకు బడ్జెట్ అనేది తక్కువ ఉంది. 32 ఇంచెస్ టీవీలోనే మీరు చూస్తున్నారు అనుకుంటే 32 ఇంచెస్లో మనకి LED టీవీ అయితే ఉంటుందన్నమాట. LR570 అనేసి మనకు ఒక మోడల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది 10 వాట్ సౌండ్తో అయితే వస్తుంది అనమాట. మరి టూ మచ్ సౌండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. 10 వాట్ సౌండ్తో వస్తుంది. డీసెంట్ ఉంటుంది. ఒక బెడ్రూమ్కి అట్లాంటి వాటికి డీసెంట్ అయితే ఉంటుంది. మనకి 100+ టీవీ ఛానల్స్ దీంట్లో కూడా సపోర్ట్ అయితే ఉంటుంది. AI సౌండ్ అయితే ఉంటుంది. 5.1 అప్ మిక్స్తో అయితే వస్తుంది అనమాట. రెగ్యులర్గా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి
12,000-1,500 రూపాయల వరకు ఉంటుంది. అంటే ఈ ఫెస్టివల్ సీజన్ ముందుగా చూసినట్లయితే 15,000 రూపాయల వరకు ఉండేది. ఇప్పుడు మనం దీన్ని పర్చేస్ చేయాలి అనుకుంటే 11,241 రూపాయలకి అయితే మనకి ఇది అవైలబుల్ ఉంది. ఖచ్చితంగా మీరు దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లోనే LR600 అని అయితే ఉంటుంది. దీనికి దానికి తేడా ఏంటి అంటే ఇది మనకి IPS ప్యానల్తో వస్తుంది. సో కొంచెం వ్యూవింగ్ యాంగిల్స్ బెటర్ అయితే ఉంటాయి అనమాట. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకుంటే కలర్స్ కూడా కొంచెం పచ్చిగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇది మనకి 20 వాట్ సౌండ్తో వస్తుంది. మనకి LR570 వచ్చేటప్పటికి 10 వాట్స్తో వస్తుంది. ఇది మనకి 20 వాట్స్తో వస్తుంది. అండ్ IPSతో కూడా వస్తుంది. అండ్ ఏ సౌండ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 5.1 అప్ మిక్స్ దీంట్లో కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 100+ టీవీ ఛానల్స్ కూడా మనకి దీంట్లో లభిస్తూ ఉన్నాయి. అండ్ రెగ్యులర్గా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 15,000 రూపాయల దగ్గర అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి 14,000 రూపాయల వరకు చూపిస్తుంది. ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే 12,591 రూపాయలకి అయితే వస్తుంది. అంటే 12,500 రూపాయలకి ఇది మనకు వస్తుంది అనమాట. ఇది కూడా మీకు గ్రేట్ చాయిస్ అవుతుంది. ఒక 32 ఇంచెస్లో ఒక మంచి కంపెనీ నుంచి మీరు టీవీ తీసుకోవాలి అనుకుంటే. నెక్స్ట్ మనం 43 ఇంచెస్కి వెళ్ళిపోతే సో 43 ఇంచెస్లో మీకు ఇక్కడ ఒక మోడల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. LG నుంచి UR7500. నేనైతే దాన్ని స్కిప్ చేస్తూ ఉన్నాను. ఎందుకు స్కిప్ చేస్తూ ఉన్నానంటే దాంట్లో కొన్ని ఇష్యూస్ అయితే నేను గమనించాను. అందుకే నేను స్కిప్ చేస్తూ ఉన్నాను. స్టార్టింగ్లో రికమెండ్ చేసేవాడిని, తర్వాత పోను నేను దాంట్లో కొన్ని అబ్జర్వ్ చేశాను. ఆ తర్వాత దాన్ని నేను స్కిప్ చేయడం జరిగింది. సో దీంట్లో మీకు ఒకే ఒక బెస్ట్ మోడల్ అయితే ఉంటుంది, UA8200. మీకు అందరికీ తెలిసిన విషయమే. అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుంది, కంప్లీట్ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వెళ్తుందో తెలియదు. సో టీవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది మనకి 4K Gen 8 Alpha 7 ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ 4K అప్ స్కేలింగ్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది టీవీ. మీకు 9.1.2 ఛానల్ మీకు సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు AI సౌండ్ ప్రో ఉంటుంది. అలాగే AI మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ అయితే ఉంటుంది. కానీ AI మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా AI మ్యాజిక్ రిమోట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. మీరు ఎక్స్టర్నల్గా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇంతవరకు మీరు ఏవైతే చూస్తూ ఉన్నారో ఇక మీద చూస్తూ ఉంటారో దాదాపు 90% ఆఫ్ అన్ని రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి. హై ఎండ్కి వెళ్తే తప్ప లో ఎండ్లో ఉన్నటువంటి అన్ని కూడా రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు. సో ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటుంది. డీసెంట్ మీకు బ్రైట్నెస్ అయితే ఉంటుంది. మరి టూ మచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు. WebOS తో వస్తుంది. మీకు అన్ని యాప్స్ మేజర్గా ఉండేటువంటి అన్ని యాప్స్ సపోర్ట్ చేస్తాయి. కానీ మీకు ఏదైనా అదర్ దెన్ మీరు ఏదైనా థర్డ్ పార్టీ లాగా ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే గూగుల్ టీవీ వాయిస్లో లాగా మీరు దీంట్లో అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోలేరు. అదొకటి గమనించండి. అండ్ రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి దాదాపు 32 వరకు ఉండేది. ఇప్పుడు మనం సేల్లో కనుక చూసుకున్నట్లయితే 26,990 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే ఇప్పుడు మీకు 24,240 రూపాయలకు ఉంది. ఖచ్చితంగా కిల్లర్ డీల్ అయితే అవుతుంది. దొరికితే మాత్రం దోచేయండి అంతే. చాలా మంచి టీవీ అవుతుంది. అండ్ 43 ఇంచెస్ నుంచి మనం కొంచెం పైకి వెళ్ళామంటే 43 ఇంచెస్లోనే మనకి LG నుంచి వెళ్ళా QNED టీవీస్ అయితే ఉంటాయి. చాలా మంచిగా ఉంటాయి. నేను బడ్జెట్ కొంచెం పెట్టుకోగలను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీస్ అయితే అవుతాయి అనమాట. మీకు చాలా బాగుంటాయి. అండ్ బ్లాక్ లెవెల్స్ కానీ, టీవీస్ యొక్క బ్రైట్నెస్ కానీ, అండ్ క్వాలిటీ కానీ, ఆ పంచి కలర్స్ కానీ ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంటాయి. కొంచెం బ్రైట్గా కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ మీకు బ్రైటర్ రూమ్ అయినా సరే చాలా బాగుంటుంది. అదే UA8000 మీకు అంత బ్రైటర్ అనిపించదు, బట్ దీంట్లో మీకు చాలా బ్రైటర్ అనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది. Alpha 7 Gen 8 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ 4K ఎన్హాన్సింగ్ అయితే ఉంటుంది. AI మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డాల్బీ విజన్ అయితే ఉండదు. UA8200లో కానీ దీంట్లో కానీ మీకు డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. 43 ఇంచెస్, 55 ఇంచెస్, అలాగే మీకు 65 ఇంచెస్ దీంట్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు దీన్ని అయితే చూస్ చేసుకోండి. పర్టికులర్గా దీంట్లో 8AA మోడల్ మాత్రమే తీసుకోండి. రిమైనింగ్ నేనైతే రికమెండ్ చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి. వీటి లింక్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ట్యాగ్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. మేక్ షూర్ మన లింక్స్ యూజ్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 44,000 రూపాయల వరకు ఉంది. ఒకవేళ మీరు దీన్ని ఇప్పుడు పర్చేస్ చేయాలనుకుంటే 38,740 రూపాయలకి అయితే వస్తుంది. సో చాలా కిల్లర్ డీల్. ఖచ్చితంగా మీకు ఒక మంచి పిక్చర్ క్వాలిటీతో కావాలి అనుకుంటే సో దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇది మీకు నేను చెప్తున్న ప్రైస్ 43 ఇంచెస్ది. ఇంకా మీకు ప్రైస్ అనేది పెరుగుతూ ఉందన్నమాట. అంటే ఇంచెస్ని బట్టి మీకు ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి LG నుంచి LG EVO అయితే ఉంటుంది. సో ఇది ఒక OLED టీవీ అనమాట. చాలా మంది OLED వీడియోస్ కూడా అడుగుతూ ఉన్నారు. నేను OLED టీవీస్ మీద వీడియోస్ అయితే చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి చేయలేదు. బట్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఆన్ రిక్వెస్టెడ్ నేను వీటిలో యాడ్ చేస్తూ ఉన్నాను. OLED టీవీ మీరు ఇక్కడ తీసుకోవచ్చు. EVO నుంచి దీంట్లో మనకి 48 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అండ్ దీని కనుక చూసినట్లయితే మనకి దీంట్లో డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ రెండు అయితే సపోర్ట్ చేస్తాయి. పిక్చర్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. చాలామంది అంటున్నారు బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి అని. నేను ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి అని అంటే కొన్ని టీవీస్లో వస్తూ ఉంటాయి. బట్ మనం పాటించాల్సినవి కూడా మనం పాటించాలి. ఏంటి అంటే మీరు 80% కంటే బ్రైట్నెస్ అనేది ఎక్కువ పెట్టుకోవద్దు. ఖచ్చితంగా ఇది మెయిన్ పాటించండి. అండ్ చిన్న ఒక స్టెబిలైజర్ దాన్ని మొహాన్ని వేయండి. అది మీకు ఖచ్చితంగా ఎక్కువ రోజులు ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అంటే
మీకు జనరల్గా ఇన్బుల్డ్ స్టెబిలైజర్ ఉంటుంది ప్రతి టీవీకి, ఇప్పుడు వస్తున్న ప్రతి టీవీకి ఉంటుంది. బట్ మనకి పవర్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎందుకు ఒక 2,000 రూపాయలు పెట్టి మనం ఒక స్టెబిలైజర్ వేసాము, లేదంటే 3,000లో మనకు వీగార్డ్ స్టెబిలైజర్ ఉంటుంది, దాన్ని కనుక వేసామంటే లైఫ్ ఉంటుంది కదా. సో ఎందుకు మనం పోగొట్టుకోవాలి? ఒక ప్యానల్ మార్చాలంటే కొన్ని వేల రూపాయలు మనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. దాని ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేయండి, ఖచ్చితంగా మీకు బెటర్ చాయిస్ అవుతుంది, ఎక్కువ కాలం లైఫ్ అయితే వస్తుంది అనమాట. అండ్ 40 వాట్స్ సౌండ్తో వస్తుంది, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. మీరు ఒకవేళ గేమింగ్ మోడ్ కనెక్ట్ చేసుకోవాలనుకున్నా సరే గేమింగ్ మోడ్లో కూడా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంటుంది అనమాట. దీన్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటే రెగ్యులర్గా మీకు 1,35,000 రూపాయల వరకు ఉండేది, ఇప్పుడు మీకు 1,24,000 రూపాయల వరకు చూపిస్తుంది, 1,24,000-25,000 రూపాయల వరకు చూపిస్తుంది. అదే మీరు ఇప్పుడు దీన్ని పర్చేస్ చేస్తే 1,10,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా ఇది మీకు కిల్లర్ డీల్ అయితే అవుతుంది. సో దీని అయితే మీరు మిస్ చేసుకోవద్దు. అండ్ నెక్స్ట్ మనకి ఎల్జీ నుంచి ఓఎల్ఈడీలోనే A3 అయితే ఉంటుందన్నమాట. ఇది 55 ఇంచెస్కి సంబంధించిన మోడల్. దీంట్లో కూడా మీకు 48 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్ మాత్రం అవైలబుల్ ఉంటుంది. చూసుకోండి, ప్రైజెస్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి, బట్ క్వాలిటీ టాప్ నాచ్ ఉంటుంది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు మనకి Gen 6 AI ప్రాసెసర్తో వస్తుంది. అండ్ 5 years వరకు మనకి గ్యారంటీ అయితే ఇస్తున్నారు. OS మీద మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 1,02,000 రూపీస్ వరకు ఉంటుంది. అదే మనము ఇప్పుడు కొనాలి అనుకుంటే 92,300 రూపీస్కి అయితే మనకి ఇది వస్తుంది అనమాట. ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. నేనైతే మాత్రం ఇవో కంటే కూడా, ఇవో అనేది మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది, నేనైతే మాత్రం ఇవో కంటే కూడా A3 తీసుకోమని సజెస్ట్ చేస్తాను. సో ఇది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. 92,000 దగ్గర నియర్ బై అయితే మీకు వచ్చేస్తూ ఉంది. సో ఇవి మీరు ఎల్జీలో తీసుకోవాల్సినటువంటి మోడల్స్ అయితే. నెక్స్ట్ మనము సోనీ నుంచి చూద్దాం. సో సోనీ నుంచి కనుక చూసుకున్నట్లయితే ఒకవేళ మీరు 32 ఇంచెస్ నుంచే చూస్తున్నారు అని అనుకుంటే, అంటే నేను ఇప్పుడు ఏదైతే ఆర్డర్ చెప్పానో మీరు గమనించండి. ఫస్ట్ మీకు సామ్సంగ్ చెప్పాను, థర్డ్ ప్లేస్ అనమాట. నెక్స్ట్ మీకు ఎల్జీ చెప్పాను, సెకండ్ ప్లేస్. ఇప్పుడు మీకు సోనీ చెప్తున్నాను, సోనీ ఫస్ట్ ప్లేస్లో వెళ్ళి కూర్చుంటుంది. టీవీస్లో అంటే ఖచ్చితంగా కింగ్ సోనీనే. మీరు ఏ క్రియేటర్ అయినా అడగండి, సోనీని ఫస్ట్ ప్లేస్లో పెడతారు. ఎందుకంటే దానికి ఉన్న క్యాపబిలిటీస్ అలా ఉంటాయి. చాలామంది అడుగుతున్నారు, నేను ఇక్కడ సోనీ గురించి చెప్పే ముందు ఈ మాట మాట్లాడాలి. చాలామంది అడుగుతున్నారు, అదర్ దెన్ వేరే వాటితో కంపేర్ చేస్తే వాటిలో QLEDలు వస్తున్నాయి, QD మినీ ఎల్ఈడీలు వస్తున్నాయి, అండ్ చాలా టెక్నాలజీస్ ఉన్నాయి వాటిలో, బట్ వీటిలో మనకి రావట్లేదు, హై ఎండ్కి వెళ్ళినా కానీ అడుగుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐఫోన్ మీకు 48 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చిన, వేరే మీకు 100 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చిన ఐఫోన్ వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. ఎందుకంటే దాని యొక్క ఆప్టిమైజేషన్ అయి ఉండొచ్చు, దాంట్లో ఉన్నటువంటి కెమెరా క్యాపబిలిటీస్ అయి ఉండొచ్చు, కాంపోనెంట్స్, మెయిన్లీ కాంపోనెంట్స్ అంత మంచి క్వాలిటీ వాడడం అయి ఉండొచ్చు. సో వేరే వాళ్ళు వాడలేకపోతున్నారు కదా, బట్ వీళ్ళు వాడుతున్నారు కదా. ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కూడా మీకు ఎందుకు అంత లో మెగాపిక్సెల్ అయినా సరే అంత హై రెజల్యూషన్ వస్తుంది అంటే, సో ఇదే కారణం. సో కాంపోనెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఇక్కడ మీకు ఒరిజినల్ కాంపోనెంట్స్ ఉంటాయి, వాళ్ళు ఏదైతే చెప్తారో రియల్ టైంలో మీకు అదే ఉంటుంది, బట్ వేరే దగ్గర మీకు అది ఉండదు. మీరు చూడండి, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అంటారు, మీకు అంత నీట్గా కనిపిస్తుందా? కనిపించదు. బ్లాక్లో చాలా బాగున్నాయి అంటారు, డిమ్మింగ్ జోన్స్ చాలా ఎక్కువ పెంచామంటారు, మీకు అంత రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుందా? ఉండదు. మీరు ఒకవేళ క్యాలిక్యులేట్ చేసి రియల్ టైంలో చూసినా సరే మీకు అంత ఉండదు. సో బట్ ఇక్కడ మాత్రం మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొంతమంది బర్నింగ్ ఇష్యూస్ అని కూడా అంటున్నారు. బర్నింగ్ ఇష్యూస్ రావండి, దీంట్లో ఎందుకు వస్తాయి బర్నింగ్ ఇష్యూస్? రావు. అది మనం వాడే దాంట్లో ఖచ్చితంగా ఒక ఇష్యూ ఉంటుంది, చూసుకోండి. మీరు వాడాలి అనుకుంటే ఖచ్చితంగా స్టెబిలైజర్ యూజ్ చేయండి, 80% కంటే బ్రైట్నెస్ తక్కువ యూజ్ చేయండి. అండ్ మీకు మోడ్స్ కూడా ఇస్తున్నారు, మోడ్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. అడాప్టివ్ మోడ్స్ ఉన్నాయి, అవి ట్రై చేయండి. మీ ఏదైతే లైటింగ్ కండిషన్ ఉందో లైటింగ్ కండిషన్కి తగ్గట్టు అడ్జస్ట్ అవుతాయి, మీకు ఎక్కువ కాలం లైఫ్ ఉంటాయి. సో ఇక మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలు ఎంత అయితే ఎక్కువ అయిపోతుంది. మనం సోనీ బ్రావియాలో కనుక చూసుకున్నట్లయితే, బ్రావియాలో వచ్చేటప్పటికి 32 ఇంచెస్లో కావాలి అని అనుకుంటే ఇక్కడ మీకు ప్రైస్ ఎక్కువ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, సోనీ అంటేనే ప్రైస్ ఎక్కువ ఉంటుంది, బట్ వర్తి ప్రోడక్ట్ అయితే ఉంటుంది. అండ్ 32 ఇంచెస్లో ప్రైస్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే డాల్బీ ఆడియో సపోర్ట్తో ఎక్స్ రియాలిటీ ప్రో సపోర్ట్ అయితే ఉంటుంది. గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది సోనీ. మీకు సామ్సంగ్ అనేది టైజన్ ఓఎస్తో వస్తుంది. అండ్ మీకు ఎల్జీ అనేది వెబ్ ఓఎస్తో వస్తుంది. బట్ ఏదైతే సోనీ ఉందో, సోనీ మాత్రం మీకు గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. సో ఇది మీకు గ్రేట్ చాయిస్ అని చెప్తాను. అండ్ రెగ్యులర్గా దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 25,000 రూపాయల వరకు ఉంటుంది. 32 ఇంచెస్ హెచ్డీ టీవీ, మీరు విన్నది నిజమే, 25,000 రూపాయల వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు మనం దీన్ని పర్చేస్ చేయాలంటే 22,750 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. సో గ్రేట్ డీల్. మీరు ఒకవేళ బడ్జెట్ పెట్టుకోగలను అని అనుకుంటే మాత్రమే దీని వైపుకి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సోనీ నుంచి సోనీ బ్రావియా 2 Mark II అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి 43 ఇంచెస్ అనమాట నేను చెప్తున్నది. గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా మీకు డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు. అండ్ మీకు 4K రియాలిటీ ప్రో అయితే ఉంటుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 37,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు ఒకవేళ దీన్ని ఇప్పుడు పర్చేస్ చేయాలనుకుంటే 33,490 రూపాయలకి అయితే వస్తుంది. కిల్లర్ అంటే కిల్లర్ డీరు, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. చాలా అంటే చాలా ఫైన్ ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దీంట్లో మోడల్స్ అయితే ఉన్నాయి. ఆ మోడల్స్ అన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అన్ని కూడా నేను ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఒక్కొక్క మోడల్ గురించి మాత్రమే ఒక్కొక్క టీవీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. సో రిమైనింగ్ మోడల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అలాగే
పక్కన ట్యాగ్ కూడా చేస్తాను, మీరు పర్చేస్ చేయొచ్చు. మాక్సిమం ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు అని అంటే కొంచెం ప్రైజెస్ అనేవి తక్కువ ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నాయి. కంపేర్ చేసుకున్న తర్వాతే తీసుకోండి. బట్ మేక్ షూర్ మన లింక్స్ ద్వారా పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మనకి బ్రావియా 2లో S25M2 అయితే ఉంటుంది. సో ఇది మనకి 43 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే సేమ్ గూగుల్ టీవీ వేస్తూ వస్తుంది. అండ్ మీకు ఒక డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. మీరు ఒకవేళ PS5 లాంటి మీరు ఏమైనా కనెక్ట్ చేసుకోవాలి అనుకుంటే గేమింగ్ కన్సోల్స్, అది కూడా మీకు ఇక్కడైతే సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. చాలా మంచిగా ఉంటుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ చూసినట్లయితే మనకి 43,490 వరకు ఉంది. అదే మనము నార్మల్ బిఫోర్ ఫెస్టివల్కి ముందు చూసుకున్నట్లయితే మనకి దగ్గర 49,50,000 వరకు ఉండేది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది మనకి 39,490 అయితే వస్తుంది. కిల్లర్ డీలు ఖచ్చితంగా లూట్ చేయండి. మీ బడ్జెట్ కనుక 40,000 లోపు ఉందనుకుంటే, అది కూడా 35,000 లోపు ఉందనుకుంటే, ఇక్కడ మీకు 33,490 ఒక టీవీ ఉంది. అలాగే మీకు 39,490 ఇంకో టీవీ ఉంది. సో రెండిట్లో మీరు ఏది తీసుకున్నా మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి బ్రావియా 3 అనమాట. సో బ్రావియా 3 అల్ట్రా హెచ్డి AA స్మార్ట్ LED టీవీ అయితే ఉంటుంది. అండ్ ఇది మనకి గూగుల్ టీవీ వేస్తే వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఇంతకుముందు చెప్పిన 2 టీవీలు 43 ఇంచెస్ అయితే, ఇప్పుడు చెప్తున్నది 55 ఇంచెస్. సో అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఏంటి దానికి దీనికి తేడా అంటే, మీకు X1 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ అన్నిటికంటే మేజర్గా ఇక్కడ మీకు డాల్బీ విజన్ అయితే యాడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినవన్నీ డాల్బీ అట్మాస్ ఉండేది, ఇప్పుడు డాల్బీ విజన్ అయితే యాడ్ అవుతుంది అనమాట. డాల్బీ అట్మాస్ విత్ డాల్బీ విజన్ వస్తుంది. గూగుల్ టీవీ వేస్తూ వస్తుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 67,000 వరకు ఉంది. ఇప్పుడు మీరు దీన్ని పర్చేస్ చేయాలంటే 60,490 వస్తుంది. అంటే మీకు దగ్గర 7,500 ప్రైస్ అయితే డ్రాప్ అయిందనమాట. ఖచ్చితంగా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది 55 ఇంచెస్లో, నో డౌట్. దాంట్లో మీకు సైడ్ యాంగిల్స్ కానీ, బ్లాక్ లెవెల్స్ కానీ, ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటుంది. మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టీవీ వచ్చేటప్పుడు మనకి సోనీ బ్రావియా 5 అనమాట. సోనీ బ్రావియా 5 XR మినీ LED టీవీ ఇది. సో మీరు మినీ LED పెట్టాలంటే దీంట్లో మాత్రం కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇది మనకి 55 ఇంచెస్ అనమాట. వీటిలో సైజెస్ ఉంటాయి, అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయండి. అండ్ ఇది వచ్చే మనకి గూగుల్ టీవీ వేస్తూ వస్తుంది. డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ చూసినట్లయితే మనకి 1,10,000 వరకు ఉంటుంది. మీరు ఒకవేళ ఇప్పుడు పర్చేస్ చేయాలనుకుంటే 97,490 వరకు వస్తుంది అనమాట. సో ఈ GST ప్రైజెస్ తగ్గిన తర్వాత దీని ప్రైస్ అనేది చాలా డ్రాప్ అయింది. ఆల్మోస్ట్ 12,000-13,000 వరకు ప్రైస్ అనేది డ్రాప్ అయింది. అందులో ఈ లోయెస్ట్ సేల్ జరుగుతుంది కదా, దీంట్లో ఇంకా ప్రైస్ కూడా డ్రాప్ అయింది. ఖచ్చితంగా మీరు దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇందులోనే మనకి బ్రావియా 5, బ్రావియా 7, బ్రావియా 8, అలాగే బ్రావియా 8-2లో Mark 2, అలాగే బ్రావియా 9, సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. ఇవి మనకి సామ్సంగ్ కానీ, LG కానీ, సోనీ కానీ, సో వీటిల్లో మనం కొనదగినటువంటి టీవీ మోడల్స్, మనకి వాల్యూ ఫర్ మనీ ఉండేటువంటి టీవీ మోడల్స్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా వీడియోని ఎండింగ్ వరకు చూసే ఉంటారని అనుకుంటున్నాను. ఇంతవరకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీకు వీడియో నచ్చింది, హెల్ప్ఫుల్ అయింది అని అనిపించినా ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ అయితే ఇవ్వండి. ఎక్కువ మందికి షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళకు కూడా మంచి టీవీ తీసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సేల్ కూడా ఎండ్ అయిపోతుంది. మీరు ఒకవేళ టెలిగ్రామ్లో ఇంట్రెస్ట్ ఉన్నారంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే మనకి జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.